రైట్ గా చిరు ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు తనని కలిసినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని సినీ నటుడు చిరంజీవి పోస్టు పెట్టారు. తాను ఎవరిని కలవలేదని 30% వేతన పెంపుపై హామీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తామని, త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారని హామీ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు చిరంజీవి. ఇది ఒక పరిశ్రమ సమస్య అని, ఏ వ్యక్తి కూడా ఏకపక్ష హామీలివ్వరని స్పష్టం చేశారు. సినీ కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇక అప్పటి వరకు ఇటువంటి తప్పుడు వార్తలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ కి సంబంధించి ఒకసారి డీటెయిల్ గా చూసుకుందాం. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు నేను వారిని కలిశానని, 30% వేతన పెంపు మొదలైన వాటిపై వారి డిమాండ్లను నెరవేరుస్తామని మరియు నేను త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారని హామీ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను ఫెడరేషన్ నుండి ఎవరిని కలవలేదని, నేను రికార్డును సరిదిద్దాలనుకుంటున్నాను. ఇది ఒక పరిశ్రమ సమస్య మరియు నాతో సహా ఏ వ్యక్తి అయినా ఏదైనా సమస్య పరిష్కరించడానికి ఏకపక్షం కాదని చెప్తున్నాను అన్నట్లుగా కూడా నేను ఖండిస్తున్నాను, దయచేసి గమనించండి అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం చూస్తున్నాం. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరంజీవి ట్వీట్ కి సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ కి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు తనను కలిసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని సినీ నటుడు చిరంజీవి పోస్టు పెట్టారు. ఇక తాను ఎవరిని కలవలేదని, 30% వేతన పెంపుపై హామీ ఇవ్వలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకసారి చిరంజీవి చేసిన ట్వీట్ కి సంబంధించి డీటెయిల్ గా చూసుకుందాం. కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తామని, త్వరలో షూటింగ్ కూడా ప్రారంభిస్తారని హామీ ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి కూడా వచ్చిందని చెప్పేసి చిరంజీవి అన్నారు. అలాగే ఇది ఒక పరిశ్రమ సమస్య అని, ఏ వ్యక్తి కూడా ఏకపక్ష హామీలు ఇవ్వలేరని స్పష్టం చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, చిరంజీవి చేసిన ట్వీట్ కి సంబంధించి ఆయన ట్వీట్ ని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఎస్ బ్రాహ్మిణి, కాసేపటి క్రితమే ఏదైతే సోషల్ మీడియాలో కొంతమంది ఫిలిం ఫెడరేషన్కు సంబంధించిన వ్యక్తులమంటూ చిరంజీవిని కలిసేసి అయితే 11వ తారీఖు ఏదైతే చిరంజీవి షూటింగ్ ప్రారంభమవుతుందో దానికి 30%కు అయితే నేను మాత్రం 30%కు నా యొక్క షూటింగ్లకు వచ్చే వాళ్ళకు ఇక 30%కు నిర్ణయం తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తాను అంటూ వచ్చినటువంటి వార్త అవాస్తవం అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా కూడా ఈ విధంగా ఒక ట్వీట్ని కూడా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వార్తను మొత్తం టోల్గా కూడా అయితే ఖండిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యం చూసుకుంటున్నాం. అయితే ఈ దాన్ని మొత్తం టోల్గా చూసుకుంటే అయితే కొంతమంది ఫిలిం ఫెడరేషన్కు సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా దుష్ప్రచారం చేశారు. ఇది మొత్తం టోల్గా ఒక సంస్థకు చెందినటువంటిది. ఈ సంస్థ అందరితో పాటు కలిసి ఉండడం జరుగుతుంది అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దానికి సంబంధించిన మొత్తం టోల్గా చూసుకుంటే ఇప్పుడు కాసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్కు ఆ యొక్క ప్రొడ్యూసర్స్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులు కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటు కొన్ని ఆ నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. వీళ్ళు ఏవైతే ఈ యొక్క ప్రొడ్యూసర్స్ ఉన్నారో ప్రొడ్యూసర్స్ పెట్టినటువంటి 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కండిషన్స్ ఆ 2 కండిషన్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక 2 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అయితే మొత్తం టోల్గా సమయానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. కాబట్టి అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు 12 గంటల వరకు ఏదైతే ఉంటుందో ఆ దాని విషయంలో అండ్ అనదర్ వన్ ఆ 30-70% ఏదైతే ఉంటుందో దాని విషయంలో కూడా అయితే చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అదేవిధంగా అయితే చిరంజీవి కూడా ఈ విధంగా కొన్ని సోషల్
మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు వచ్చి నన్ను కలిసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళు 30%కు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా సమాచారం వచ్చి అది పూర్తిగా ఆ రికార్డులను తిరిగి రాసుకోవాల్సిందిగా కూడా చిరంజీవి కోరడం జరిగింది. అదేవిధంగా అయితే ఈ యొక్క సమస్య నాతో సహా ఏ వ్యక్తికైనా ఏదైనా కానీ ఆపద ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అండగా ఉన్నాను. ఫిలిం ఛాంబర్కు తెలుగు ఇండస్ట్రీ యొక్క అత్యున్నత మరియు సమస్యగా ఫిలిం ఛాంబర్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన మొత్తం టోల్గా ఈ వ్యవహారానికి ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చిరంజీవి ఖండించడం కూడా జరిగింది. బ్రాహ్మణ ఎస్ ప్రవీణ్, ఇక అలాగే చెప్పండి, ఇక చిరంజీవి చేసిన ట్వీట్ వల్ల కొందరు ఏవైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ అవాస్తవాలే అని ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోవచ్చా? ఎస్, అయితే చిరంజీవి చేసినటువంటి ఈ యొక్క ట్వీట్ నుండి ఎవరైతే ఫిలిం ఫెడరేషన్ అంటూ ఈ యొక్క సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉంటుందో అదంతా మొత్తం దుష్ప్రచారం అనుకోవాలి. ఇంకా ఏదంటే ఈ యొక్క ఫెడరేషన్కు సంబంధించి ఈ యొక్క ప్రొడ్యూసర్స్కు సంబంధించి ఇంకా అయితే ఈ యొక్క మీటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క చర్చలు ఫలిస్తాయా లేదా అనేది ఇంకా వేచి చూడాలి. రేపటి వరకు కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు చర్చలు ఫలించకపోతే ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో కార్మికులు రేపు భారీ ఎత్తున ఫిలిం నగర్ నుండి ఈ ఫిలిం ఛాంబర్ వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామంటూ చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క చిరంజీవి చేసినటువంటి ఏదైతే ట్వీట్ ఉందో ఆ ట్వీట్ ఆధారంగా చూసుకుంటే కొంతమంది ఏదైతే ఈ యొక్క దుష్ప్రచారం చేశారో అదంతా అవాస్తవం అంటూ కూడా చిరంజీవి దాన్ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రచారం ఎవరు కూడా నమ్మొద్దు అంటూ కూడా ఈ యొక్క కుటుంబం లాంటిది, ఇది ఒక సినీ పరిశ్రమ అంటే కుటుంబం లాంటి దాంట్లో నేను కూడా భాగస్వామినే కాబట్టి నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను సామాన్యంగా సానుకూలంగా అయితే వాళ్ళతో పాటు స్పందిస్తాను అంటూ కూడా తెలపడం జరిగింది. కాబట్టి అయితే చూడాలి, ఇప్పుడు ఇంకా మీటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్స్ కాసేపట్లో మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. వారి యొక్క చర్చలు ఎంతవరకు కొనసాగుతున్నాయి, ఏ విధంగా